మహబూబాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ దందాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. చిన్నగూడూరులో ఇళ్లు ఇప్పిస్తామని ఒక వ్యక్తి ఏకంగా 2 కోట్లు వసూలు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకు న్యాయం దక్కలేదని బాధితులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. చైన్ వేస్తే కాచేవారే ఎవరనే చందంగా ఉంది. మహబూబాబాద్ జిల్లా నుండి చిన్నగూడూరులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ పరిస్థితి. అయితే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని తెలుసుకొని ఉన్నటువంటి కొంతమంది అక్రమార్కులు దాన్ని ఆసగా చేసుకొని అమాయకులని, అంటే పేదింటి కళ నెరవేరుతుందని చెప్పి ఉన్నటువంటి అమాయక పేదలను అంటే డబ్బు ఎరగా చూపించేసి మొత్తం వాళ్ళు డబ్బులు దండుకొని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దండుకున్నాక ఉదంతం మొత్తం మీరు చిన్నగూడు గ్రామంలో చోటు తీసుకుంది. సుమారుగా అంటే పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని డ్రాలు చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఇల్లు నిర్మించినప్పటికీ కూడా కనీసం వాళ్ళకి ఎలాంటి వసతులు కల్పించకపోవడం, వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోవడంతో కాకుండా వాళ్ళకి డబ్బులు కూడా దండుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చిన్నగూడూరులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చూసుకోవచ్చు. ఇంకా కూడా మొండి గోడలతోని, ఎక్కడ బురదమయంతో, ఎక్కడికి సరిగా నిర్మాణం పూర్తి కాకుండా కూడా ఇట్లా అలంకారప్రాయంగా మాత్రంగానే ఉన్నాయి. సుమారు 100 ఇండ్లు ఇక్కడ నిర్మించినప్పటికీ కూడా కనీసం ఎలాంటి వసతులు కూడా లేవు. ఇక రేపో మాపో చేస్తామో సంబంధించినటువంటి లబ్ధారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లోపలికి గృహప్రవేశం చేపిస్తామని చెప్పినప్పటికీ ఈలోపు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా రావడము, అక్కడి నుంచి ప్రభుత్వం కూడా మారడంతో మాత్రం ఇటు వాళ్ళు అనుకున్న లోపే వాళ్ళకి అనుకున్న కళలు మొత్తం ఖండితంగా మిగిలిపోయాయి. ఎందుకంటే డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి తీసుకొని వాళ్ళకి డబ్బు ఇల్లు ఇవ్వడంతో మొత్తం ఉన్నటువంటి అయితే డబ్బులు ఇచ్చుకున్నారో డబ్బులు బెడ్రూమ్ వస్తుంది మీకొని డబ్బులు అయితే ఇచ్చుకున్నారో వాళ్ళకి భంగం కలగడంతో వాళ్ళు ఒక ప్రయత్నంగా దాడిగా ఏదైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి ఎదురు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికైతే మనతో పాటు అంటే మా సంబంధించినటువంటి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకి ప్రస్తుతానికి బాధితులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాము. మీరు చెప్పండి, మీకు డబ్బులు ఒక కళ అంటే ఇల్లు అనేది ఎవరికైనా ఒక కళ ఉంటుంది. ఆ కళ కోసం మీరు డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అసలు? దార్శింగ్ సార్కు డబ్బులు ఇచ్చినాం సార్. మమ్మల్ని ఏంటంటే మాకు ఇక్కడ రెడ్డినాయక్ సార్ కూడా మా గుండ్రాజపల్లి కాడ చేసిండు, కానీ ఇక్కడ డబల్ బెడ్రూమ్లలో మమ్మల్ని తోలలే. గూడూరు గ్రామస్తులని 60 ఇచ్చినాం. తాళాలు ఇచ్చినాక తాళాలకు నెంబర్ వేసిరు. మళ్ళీ అప్పుడు 10 తీసుకున్నారు. 1,70,000 తీసుకురు. మేము ఏం కష్టం చేసి బతాం సార్, భర్త లేడు, మేము పేదోళ్ళం. మాకు ఇట్లా ఈ వాతావరణం చేసిరు మాకు దార్శింగ్ సారు, చెన్నయ్య గారు, ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు మాకు సాయం చేయాలి. మన దార్శింగ్ ఇట్లా చేసి మమ్మల్ని మోసం చేసిండు. మాకు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు రామరెడ్డి సారు ఇప్పుడు మన శ్రీశైలం మాకు సాయం చేయాలి. గ్రామస్తులు అంటే డబ్బులు ఇవ్వద్దని తెలుసు కదా, అంటే పేదలకు పంచాల్సిన ఇల్లు కదా, డబ్బులు ఎందుకు ఇచ్చారు? మమ్మల్ని మోసం చేసి మాకు తెలియదు మరి. సరే ఇల్లు లేదు, పేదోళ్ళం కదా, సరే మాకు ఖర్చులు ఉన్నాయి మాకు ఇవ్వాలంటే సరే నమ్మినాం. మేము నమ్మి ఇచ్చినాం సార్. వాళ్ళు అడిగితే మేము ఇచ్చినాం అంతే. మాకు ఇల్లు లేదు అయ్యా, మరి మా గవర్నమెంట్ నుంచి చిట్టుకుని వస్తానే అంటే అట్లా లేదు, 1,60,000 కట్టాల్సిందే అన్నాడు. అయితే అప్పటికప్పుడు 5-6 రోజులలోనే మేము 1,60,000 కట్టినాం. మళ్ళీ తర్వాత తాళాలు ఇచ్చి 10 అన్నాడు, ఇచ్చినాం సారు. ఇది మమ్మల్ని మోసం చేసిండు. ఇప్పటివరకు మీకు కనీసం ఇంటి తాళాలు కూడా ఇవ్వలేదు, మీకు ఏ ఇల్లు కూడా మీరు చెప్పలేదు. మరి అడిగారు మరి కథ అడిగారు మరి ఆయన కలిసి ఇచ్చి 10 తీసుకున్నాడు. తాళాలు ఇచ్చిండు, ఇచ్చి 10,000 చేతిలో పెట్టుకొని తాళాలు ఇచ్చిండు. అది మాకు ఆన్లైన్లో కూడా ఎక్కియాలి డబల్ బెడ్రూమ్లు. మాకు ఏ ఆధారం లేదు, లేకుండా చేసిండు. మమ్మల్ని ఇట్లా మోసం చేసిండు. మేము అడగలేదు అయ్యా, వాళ్ళే సరే పెద్దోళ్ళు కదా చేస్తారు అనుకున్నాం. మేము మమ్మల్ని ఇట్లా మోసం చేస్తారని మేము ఏనాడు కలగలేని ఆయన. మేము కూలి చేసుకొని నాలు చేసుకొని బతికి మీకు డబ్బులు ఇచ్చిన ఇంటికి దారసింగ్ వ్యక్తి ఇంటి మీద అడిగారా మరి మాకు డబ్బులు బెడ్రూమ్ రాలేదు, మరి మా డబ్బులు మాకే చెప్పేసి అడిగితే మీ మీదనే నేను కేసు పెడతాను, నా కాడికి ఎందుకు వస్తారు, మీకు రూమ్లు ఆడ కట్టించిన ఉన్నాయి పోరి, ఆ రూమ్లలో పోయి ఉండ్రి అంటే మరి మాకు ఆధారం లేదు, మేము ఎట్టబోమయ్యా అంటే ఏది లేదు, మీరు అలా పోయి ఉండ్రి, మీ ఇళ్ళల్లో మీరు పోయి ఉండ్రి అన్నాడు. మరి ఎట్టబోము మేము అన్నం ఆడ పెట్టిరు, బోర్డు పెట్టిరు. మరి మేము ఏ పరిస్థితిలో పోయి? ఇప్పుడు రామరెడ్డి గారు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారు, మా గూడూరు గ్రామస్తులే మాకు న్యాయం చేయాలయ్యా. ఈ విషయంపై మరి పోలీసులు కానీ ఉన్నతాధికారులు కానీ కలెక్టర్ కానీ ఎక్కడికి పోలే, మాకు తెలియదు నాయన. పోలీస్ టౌన్ పోయినాం, పోలీస్ టౌన్ పోయి కేసు పెట్టినాం అన్న. నేను వడ్డేరు సత్యం అని నేను అయితే దారసింగ్ మీదనే పెట్టిన. ఇక మరి ఎవరు భయపడతారు? ఏమని పెట్టినా అంటే ఇంటి ముంగడికి పోతే
మరి అయ్యా మొత్తం తీర నోటికాడికి వచ్చినాక మేము పేదోళ్ళం మేము ఎక్కడ పోయి బతకం. మరి ఇండ్లు కట్టిరు, మరి ఏందయ్యా అంటే మీరు ముందు వస్తే నేను వస్తా, లేకపోతే లేదు అని అంటాండు అయ్యా. ఇప్పుడు మరి కేసు తీసుకున్నారా? తీసుకున్నారు ఆయన మీద పిటిషన్ ఇచ్చిండు, కేసు చేసిండు అయ్యా. పేదలకి దక్కాల్సిన ఇల్లుని మొత్తం పేదలకి దక్కే విధంగా అన్ని చర్యలు తీసుకుని చెప్పేసి కొన్ని యువత కూడా కొంత ముందుకు వచ్చింది. మొత్తానికైతే అదే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇచ్చిన అరాచకాలను ఎండగొడుతూ మాత్రం ఇటు ముందుకెళ్తే క్రమంలో వాళ్ళకి కొన్ని బెదింపులు సంఘటనలు పాల్పడ్డాయి, వాళ్ళ మీద కేసులు కూడా నమ్మదని కూడా ఆయన కూడా ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేసి కొంత యువత ముందుకు వచ్చి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అది ఇదే విషయంలో కూడా గతంలో కూడా కొంతమంది మీద కేసులు కూడా నమోదు చేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అయితేనేమి ఇటు సంబంధించిన ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వమే ఎమ్మెల్యేలు అయితే జోక్యం చేసుకొని నిజమైన లబ్ధిదారులు ఎవరైతుందో పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ దక్కే విధంగా చర్యలు తీసుకొని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళ శ్రీరంతో మధు బిగ్ టీవీ చిన్నగూడెం గ్రామం నుంచి.